సో మార్కెట్లోకి అయితే టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చేసింది అనమాట. సో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందు జనరల్గా ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్న ముందైనా కూడా కస్టమర్లు ఏం ఆలోచిస్తారు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎంత రేంజ్ వస్తుంది, అలానే ఎంత స్పీడ్ ఉంటుంది, అలానే ఈ స్కూటర్లో మనకి ఛార్జింగ్ టైం ఎంత, నాకు లోడ్ కెపాసిటీ ఎంత ఉంటుంది, నా బూట్ స్పేస్ ఎంత ఉంటుంది, ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేది చెక్ చేసుకుంటారు. దీంతో పాటుకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నా హైట్కి ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుందా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనకి యూజర్స్లో డిఫరెంట్ హైట్ యూజర్స్ ఉంటారు. ఒకళ్ళు షార్ట్ హైట్ ఉంటారు, ఒకళ్ళు మీడియం హైట్ ఉంటారు, ఒకళ్ళు చాలా టాల్గా ఉంటారు. సో వీళ్ళ తగ్గట్టుగా స్కూటర్ కంఫర్టబుల్గా ఉందా లేదా, వాళ్ళ కాల్ పెట్టుకుంటే స్కూటర్ అయినా ఫ్రంట్ పోర్షన్ తగులుతుందా లేదా, ఇవన్నీ పాయింట్స్ కూడా చాలా ముఖ్యమే. కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ఈ రోజు మన వీడియోలో టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని డిఫరెంట్ హైట్ యూజర్స్ టెస్ట్ చేయబోతున్నాం అనమాట. దానికి ఒక 5 feet 5 కానివ్వండి, 6 feet కానివ్వండి, మా దగ్గర అందుబాటులో ఉన్న యూజర్స్ ఎవరైనా ఈ స్కూటర్ సంబంధించిన నడపమని చెప్పి సో వాళ్ళ హైట్కి ఈ స్కూటర్ సూటబుల్ అవుతుందా లేదా, కాళ్ళు ఏమైనా తగులుతున్నాయి లేకపోతే కింద బాగానే ఆంచుకోగలుగుతున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. దానికన్నా ముందైతే మనం టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి తెలుసుకుందాం అండి. ఈ స్కూటర్లో మనకి 2.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి గంటకు 68 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చి 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే 158 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మరియు సిటీ మోడ్ అనమాట. సిటీ మోడ్ లో టాప్ స్పీడ్ వచ్చి 68 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్ తో మీకు 650 వాట్ చార్జర్ అయితే లభిస్తుంది అనమాట. స్కూటర్ మీరు 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ స్కూటర్ లో మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 169 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. అలానే ఫుట్బోర్డ్ స్పేస్ చూస్తే 290 మిల్లీమీటర్ల ఫుట్బోర్డ్ స్పేస్ లభిస్తుంది. అలానే సీట్ లెంత్ చూసుకున్నట్లయితే 845 మిల్లీమీటర్ల సీట్ లెంత్ అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా మీకు స్కూటర్ లో 34 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది అనమాట. స్కూటర్ లో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తున్నారు, రివర్స్ మోడ్ లభిస్తుంది, హిల్ అసిస్ట్ ఫీచర్ కూడా ఈ స్కూటర్ తో అయితే లభిస్తుంది అనమాట. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ లభిస్తున్నాయి. దీంతో పాటుగా మీకు 5.5 అంగుళాల LCD కలర్ డిస్ప్లే కూడా లభిస్తుంది అనమాట. డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ, OT అప్గ్రేడ్స్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు అయితే లభిస్తుంది అనమాట. సో వేరే యూజర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు నేను కూడా ఒక యూజర్నే కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తానండి. నా హైట్ వచ్చి 5'11" అనమాట. సో ఇప్పుడైతే స్కూటర్ మీద కూర్చున్నాను. లెగ్ కూడా మనకి ఇంకా స్పేస్ అయితే ఉందన్నమాట. కూర్చున్న తర్వాత కూడా మనకి ఫ్రంట్ అయితే కొంచెం స్పేస్ అయితే లభిస్తుంది. సో కంఫర్టబుల్గానే మనం అయితే కూర్చోగలుగుతున్నాం. ఈవెన్ కాల్ అనేది ఈజీగా ఆంచుకోగలుగుతున్నాం అనమాట. ఇక్కడ సీట్ కూడా నాకు కంఫర్టబుల్గానే ఉంది, క్వశ్చన్ సీట్ అయితే లభిస్తుంది అనమాట. అలానే మనకి సీట్ హైట్ కూడా సరిపోతుంది అనమాట యూజర్ ప్రకారంగా. సో నా వరకు అయితే 5'11" హైట్ వరకు అయితే మాత్రం నాకు ఈ స్కూటర్ అయితే కంఫర్టబుల్గానే అనిపించింది. ఇంకోటి ఏంటంటే మీరు కాల్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు హ్యాండిల్ బార్ పొజిషన్ అనేది చాలా దగ్గరగా ఉందన్నమాట. సో మనకి ఈజీగా దగ్గరికే ఉండడం వల్ల మనకి ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. మన కాల్ పెట్టుకుని నడిపినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. సో ఒకసారి మీకు ఇవ్వండి, మీరు ఇలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట స్కూటర్. కాల్ పెట్టుకున్నా కూడా సరిగ్గా నా పాస్చర్కి అడ్జస్ట్ చేసుకుంటే సో కంఫర్టబుల్ రైడ్ ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం లెగ్ రూమ్తో పాటు మీకు టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. నాకు లభిస్తుంది ఓకే, బట్ అందరూ హైట్ యూజర్స్ కూడా లభిస్తుందా అనేది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి డిఫరెంట్ హైట్ యూజర్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో వాళ్ళు కన్వీనియంట్ గా ఉందా లేదా కూడా ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. సో మనతో పాటు నాగేంద్ర గారు అయితే ఉన్నారనమాట. సో ఈయన కూడా టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నడుపున్నారు. సార్ ఒకసారి కూర్చోండి సార్ స్కూటర్ మీద. సో ఈయన హైట్ వచ్చి మనకి 6 feet హైట్ అయితే ఉంటారనమాట. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మనకి హైట్ యూజర్స్ కి అసలు స్కూటర్ కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా అనే డౌట్ ఉంటుంది. సో ఈయన ఒకసారి మనం కూర్చున్న తర్వాత కూడా మీరు లెగ్ రూమ్ అనేది చూడొచ్చు అనమాట. సార్ కొంచెం ముందు మూవ్ అండి. టీవీఎస్ ఆర్బిటర్ నడిపారు. సో నడిపిన తర్వాత మీ హైట్ తగ్గట్టుగా ఇది కంఫర్ట్ ఫీల్, సీట్ కంఫర్ట్ కానివ్వండి, ఫుట్ బోర్డ్ కంఫర్ట్ కానీ ఎలా అనిపించింది? సీట్ కంఫర్ట్ అంటే హైట్కి చాలా కంఫర్ట్గా ఉంది. చాలా యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు నేను టీవీఎస్లో క్యూబ్ ఏది ఉంది కదా, ఐక్యూబ్ అది ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ దాంతో పోలిస్తే ఇది ఎలక్ట్రిక్లో నేను చాలా ఇప్పుడు నెంబర్ ఆఫ్ వచ్చాయి. ఆ నెంబర్ ఆఫ్ వాటిలో ఎంత స్పెసిఫిక్గా ఇంత స్పేసియస్గా ఇది అనిపించలేదు. ఫ్రంట్ ఏదైతే ఉందో స్పేస్ కాబట్టి చాలా స్పేసియస్గా ఉంది. దాంతోపాటు బండి చూడడానికి ఒకలా ఉంటే డ్రైవ్ చేసే ఫీల్ ఒకలా ఉంది సార్. చూడడానికి ఏంటంటే ఏదో చిన్న ఆర్డినరీ బండిలా ఉంది, అదే వెహికల్ లా కనబడుతుంది. బట్ నడిపినప్పుడు మీకు నడిపే ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏముంటాయో దాని మాకు క్లియర్ గా తెలుస్తుంది. డ్రైవ్ చేస్తే తెలుస్తుంది దీని యొక్క ఎక్స్పీరియన్స్. చూసినంతకంటే చూడడం కంటే ఎక్స్పీరియన్స్ చేస్తే బాగా తెలుస్తుంది. సో మీరు హైట్ పరంగా అయితే మీరు కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు? చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. ఇంకోటి సీటింగ్ కంఫర్ట్ ఎలా అనిపించింది? సిట్టింగ్ బాగుంది సార్. ఇంకోటి మీకు హ్యాండ్లింగ్ పొజిషన్ ఎలా ఉంది సార్? హ్యాండిల్ బార్ అనేది బాగుంది సార్. ఇది వచ్చేసరికి అంతా బెండ్ అంతా ఇది డూమ్ పెట్టేసి డెలికేట్ గా ఉండి మనకు తెలిసిపోతుంది పట్టుకునేసరికి ఏంటో ఫీల్ అనేది. స్టీరింగ్ తిప్పినా ముందుకి ఇటు హ్యాండిల్ తిప్పినా కానీ ఇంకా ఫీల్ లేదు సార్. ఏదైతే మోడ్స్ ఇవన్నీ స్పెసిఫిక్ ఉన్నాయో కానీ క్లియర్ గా దీంట్లో తెలుస్తుంది. సో మీ రైడ్ ఎక్స్పీరియన్స్ వరకు మీరు సాటిస్ఫై అయ్యారా సార్? చాలా సాటిస్ఫై. సో మనతో పాటు అయితే సంతోష్ గారు అయితే ఉన్నారన్నమాట. సో ఈయన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పీరియన్స్ చేశారు. ఈయన హైట్ వచ్చి
5 అడుగుల 5 అంగుళాలు అయితే ఉంటుంది సార్. ఒకసారి మీరు ఒక లెగ్ అయితే మీరు ఫుట్బోర్డ్ స్పేస్ మీద పెట్టండి సార్. సో మీకు అందుతుందా సార్ బాగానే స్కూటర్? చాలా బాగుంది సార్, చాలా షార్ట్ గా ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది. సో మీరు చూస్తే మనకి డిఫరెంట్ రైడ్ యూజర్స్ కూడా ఈ స్కూటర్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారన్నమాట. ఈయన వచ్చి 5.5 హైట్ అయితే ఉంటారు. మీకు ఫుట్బోర్డ్ స్పేస్ దగ్గర ఆ కాల్ పెట్టుకున్న ప్రదేశం దగ్గర మీకు ఆ స్పేస్ సరిపోతుందండి? చాలా బాగుంది సార్, ఇంకా ఏదైనా బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు సార్ దీని మీద. ఓకే సార్. నడిపేటప్పుడు మీరు సీటు కంఫర్ట్ ఉండాలి, ఇక్కడ థ్రాటల్ పొజిషన్ బాగుండాలి. సో మీకు ఎలా అనిపించింది అవి? చాలా బాగుంది సార్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది చాలా కంఫర్ట్ గా ఉంది, నడపడానికి చాలా వీలుగా ఉంది. సో మనతో పాటు అయితే గుప్తా గారు అయితే ఉన్నారన్నమాట. సో ఈయన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రైడ్ చేశారు. ఒకసారి ఆయన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. సార్ మీ హైట్ ఎంత సార్? నా హైట్ 5.5 అండి. ఆర్బిటర్ హైట్ సరిపోయింది. ఒకసారి కాల్ పెట్టుకోరా సార్. సో మీకు ఆ లెగ్ రూమ్ సరిపోతుంది? సరిపోద్దండి. సో ఒక ఫ్రంట్ ఏమైనా టచ్ అవుతున్నట్టు అలా ఏం లేదండి. చేతక్కులో అయితే కనుక ఈ ప్రాబ్లం ఉంది దానికి, ఎందుకంటే ఈ ఫ్రంట్ ఉన్న స్పేస్ చాలా తక్కువ, అందువల్ల అదేంటంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. సో మీకు సీట్ కంఫర్ట్ ఎలా అనిపించింది? సీట్ కంఫర్ట్ బాగుందండి, వెడల్పు ఉంది, సీటు పెద్ద సీటుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్తుంది సుమారుగా 115 కిలోమీటర్ రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మీకు రోజువారీ వాడుకోవడానికి సరిపోతుంది రేంజ్? నాకు రోజువారీ అంటే నేను లోకల్ రాజమండ్రిలో రైడ్ చేసినప్పుడు అయితే కనుక సరిపోతుందండి. అదే నేను క్యాంపులు కనుక వెళ్తే నాకు మినిమం 200 కిలోమీటర్లు కావాలి. నేను వారంలో 2 రోజులు క్యాంపులు వెళ్తుంటాను, మిగిలిన 5 రోజులు లోకల్లోనే ఉంటాను కాబట్టి నాకు లోకల్లో తిరగడానికి సరిపోతుంది. ఇంకోటి మీకు ఫ్రంట్ సెట్ చూస్తే హుక్ ఇచ్చారు కదా సార్, అది మీకు కావాలంటే ఫోల్డ్ చేసేసుకోవచ్చు, మీకు లేకుండా ఉంటుంది. మీకు అది ఎలా అనిపించింది ఆ ఫీచర్? బాగుందండి, ఈ ఫీచర్ బాగుందండి. అట్లాగే ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవడం కూడా మీరు ఫీచర్ ఇచ్చారు, చాలా ఎక్సలెంట్ గా ఉంది. అలాగే మొబైల్ ఛార్జ్ చేసుకోవడం కూడా ఇక్కడ మీరు ప్రొవిజన్ ఇచ్చారు, ఎక్సలెంట్. ఓకే, ఇది చేతకలో లేదు, అంటే చేతకలో ఉంది బట్ బాక్స్ లో ఉంది. బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో పెట్టుకోవాలి. మొబైల్ రింగ్ అయితే కనుక మళ్ళీ మన చేతకి బాక్స్ ఓపెన్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి. సో మీ పర్టికులర్ హైట్ యూజర్స్ కి బాగానే ఉంటుంది అనిపిస్తుందా? పక్కాగా ఉంటుందండి, నో డౌట్ ఎట్ ఆల్. అందులోని సీనియర్ సిటిజన్స్ కూడా చాలా బాగుంది. మీకు వెయిట్ లైట్ వెయిట్ గా ఉంది, అంటే చేతక్తో కంపేర్ చేసుకుంటే వెయిట్ చాలా లైట్ గా ఉంది, బాగుంది. ఓలా ఇది కూడా బోత్ ఆర్ ఈక్వల్ వెయిట్. సో మనతో పాటు అయితే గోవింద్ గారు అయితే ఉన్నారన్నమాట. సో ఈయన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పీరియన్స్ చేశారు. ఈయన హైట్ వచ్చి 5 అడుగుల 7 అంగుళాలు అయితే ఉంటుందన్నమాట. సరే మరి ఈయన కాల్ పెట్టుకున్న తర్వాత ఫుట్బోర్డ్ స్పేస్ కన్వీనియంట్గా ఉందా లేదా, స్కూటర్ కన్వీనియంట్గా ఉందా లేదా తెలుసు సార్. మీరు ఫుట్బోర్డ్ స్పేస్ మీద కాల్ పెట్టుకున్నారు, సో మీకు కన్వీనియంట్గా ఉందా అసలు ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు నడిపిన తర్వాత మీకు ఫీల్ అని అనిపించింది? ట్రైల్ చూడడానికి చాలా బాగుందండి. నెక్స్ట్ ఏంటంటే మా హైట్కి కూర్చోడానికి స్పేస్ అయితే కరెక్ట్గా బాగా సరిపోయింది, కంఫర్ట్గా ఉంది. ఓవరాల్గా చాలా బాగుంది సార్. ఓకే, ఇంకోటి మీరు అక్కడ హుక్ చూసుకున్నట్టు ఫోల్డబుల్ హుక్ ఇచ్చేస్తారు, మీకు కాల్ తాగకండి. మీకు ఆ ఫీచర్ ఎలా అనిపించింది? ఇది బాగుంది సార్, అది మనకి అవసరమైనప్పుడు తీసుకోవడం, లేకపోయినప్పుడు మనం మర్చి పెట్టుకోవడం కూడా బాగుంది. ఓకే, సో కంపెనీ వాళ్ళు చెప్పింది 115 కిలోమీటర్ వరకు రేంజ్ ఇస్తామని చెప్పారు సార్. మీకు తిరగడానికి ఆ రేంజ్ సరిపోతుందా? సరిపోద్దండి, సిటీ కదండి, సిటీలో మన లోకల్గా తిరగడానికి చాలా బాగుంది. అలానే వీళ్ళ స్పీడ్ వచ్చి 68 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్పారు సార్. మీకు ఆ స్పీడ్ సరిపోతుందా? సరిపోతుంది సార్, ఓవరాల్గా బాగుంది సార్. బండి అయితే మీకు సీట్ కంఫర్ట్ కానీ ఆ హ్యాండిల్ పొజిషన్ ఎలా అనిపించింది సార్? బాగుందండి, స్టైల్గా లుక్ కూడా చాలా బాగుంది. స్టైలిష్గా పట్టుకోవడం, హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్ బండి బాగుంది. సుమారుగా 1,04,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని చెప్పారు, అది మీ బడ్జెట్లోనే ఉందా సార్? ఓకే సార్, బడ్జెట్లోనే ఉందండి. ఓవరాల్గా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. రేట్ కూడా ప్రైస్ కూడా మనకు అనుకుని చాలా. సో మనతో పాటు అయితే రవితేజ గారు అయితే ఉన్నారన్నమాట. సో ఈయన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఈయన హైట్ వచ్చి 5 feet 6 inches అయితే ఉంటారన్నమాట. సో ఈయనకి స్కూటర్ కన్వీనియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ మీరు ఫుట్బోర్డ్ స్పేస్ కానివ్వండి, మీకు స్కూటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? బాగుంది. నా హైట్కి ఏంటంటే చాలా వరకు కొన్ని నేను టెస్ట్ డ్రైవ్ చేస్తాను కదా, చేసిన కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది. బట్ ఆర్బిటర్ ఏంటంటే నా హైట్కి బాగుంది. అండ్ కంపేర్ టు ఇక్కడున్న పెట్రోల్ దాంట్లో జూపిటర్ అది కంపేర్ చేసుకున్నా సరే, సో ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో ఇంకోటి మీకు సీట్ కంఫర్ట్ కానివ్వండి, సీట్ కంఫర్ట్ ఇదంతా బాగుంది, సీట్ కంఫర్ట్. సో నేను మినిమం డిస్టెన్స్ తోటి కూర్చున్నాను, బట్ ఏంటి నాకు ఈ లెగ్ స్పేస్ అదంతా బాగుంది. ఓకే, ఇంకొంచెం బ్యాక్ అది వెళ్ళినా సరే ఇంకొంచెం కంఫర్ట్ ఉంది. సో దట్ ఏంటంటే ఓవరాల్ చైల్డ్కి సంబంధించింది కానీ లేకపోతే ఇలా ఫ్యామిలీ పరంగా వెళ్ళినా సరే ఒక 3 members-ని ఈజీగా లాగేయచ్చు. మీ హ్యాండిల్ పోస్చర్కి ఆ హ్యాండిల్ బార్స్ ఎలా బాగానే సెట్ అయిందండి? యాక్చువల్గా ఏంటంటే మామూలుగా బైక్ అయితే నేను ఇది ఎన్ఫీల్డ్ వాడతాను, సో బాగుంది. ఓకే, మీకు బాగుంది. ప్లస్ ఏంటంటే ఇది ఇచ్చింది అది వీల్ 14 inch దాంట్లో 14 inch కొంచెం హైట్ అది ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే కంపేర్ టు రిమైనింగ్ వాటిలో చూసుకుంటే కొంచెం గుడ్. మీరు కంపెనీ వాళ్ళు చెప్పింది సుమారుగా 115 కిలోమీటర్ రియల్ రేంజ్ అని చెప్పారు, 158 కిలోమీటర్ ఐడీసీ రేంజ్ అని. మీరు రోజువారీ డిస్టెన్స్కి సరిపోతుందా రేంజ్? సరిపోతుంది. మన లోకల్లో తిరగడానికి అయితే కొంచెం
కంపారిటివ్లీ కొంచెం బెటర్గానే ఉంది. స్పీడ్ 68 కిలోమీటర్లు చెప్పారు, అది సరిపోతుందండి? నాకు సరిపోతుంది ఇప్పుడున్న ఏజ్కి. నెక్స్ట్ దానికైతే నాకు కంఫర్టబుల్, హ్యాపీగా రైడ్ చేసి. మీరు అనుకున్న బడ్జెట్లోనే వచ్చిందా స్కూటర్? బడ్జెట్లోనే ఉంది. ఇంకా తీసుకుంటున్నాం ఇది. ఓకే, కలర్ వచ్చి ఇది తీసుకుంటాం. ఆ కలర్ తీసుకుంటాం. ఓకే. సో మనతో పాటు చరణ్ గారు అయితే ఉన్నారు. ఈయన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే టెస్ట్ అయితే చేశారన్నమాట. ఈయన హైట్ చూసుకున్నట్లయితే 6 feet 1 inch అయితే ఉంటారన్నమాట. సో ఇవాళ స్కూటర్ల ప్రకారంగా ఈయన హైట్ కంఫర్ట్ ఎలా ఉంది, మనకి కాల్ దగ్గర కంఫర్ట్ గానే ఉందా, లెగ్ రూమ్ ఎంత ఆయన కడుక్కుందాం. చరణ్ గారు, మీరు హైట్ పరంగా చూసుకుంటే 6'1" హైట్ ఉన్నారు. ఈ స్కూటర్ మీకు లెగ్ రూమ్ ఎలా కంఫర్ట్ పరంగా? చాలా కంఫర్టబుల్ ఉందండి. ప్రీవియస్ గా వేరే వెహికల్ ఉండేది, అది మా బ్రదర్ది. అది నాకు అసలు సీట్ అలా కూర్చోవాలని అనిపించేది కదండి, ఎందుకంటే కొంచెం మనకి లెగ్ రూమ్ సరిపోదు. ఇది అలా లేదు, చాలా స్పోర్టీ లుక్స్ అండ్ మనకి కంఫర్ట్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది. ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. లోకల్ సిటీలో అయితే నాకు ఏ ఇబ్బంది లేదు అనిపించింది అండి. ఇంకోటి మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు హ్యాండిల్ ఆప్షన్, అంటే మీరు హ్యాండ్లింగ్ కానీ పొజిషన్ ఎలా అనిపించింది? బాగుందండి, బాగుంది. మంచి హ్యాండ్లింగ్ కూడా. నేను యాక్చువల్లీ ఎక్కువ బైక్ యూస్ చేస్తానండి, సో నాకు అది సిట్టింగ్ పోస్చర్ కూడా ఒక ఫీల్ వచ్చింది నాకు. ఇది స్కూటరే కానీ ఈవీ స్కూటర్ అయినా ఓకే, మంచి బైక్ ఫీల్ వచ్చింది. ఫ్రీగా మనం రైడ్ చేయొచ్చు అన్నట్టు. కంఫర్ట్, సీట్ కంఫర్ట్ ఎలా అనిపించింది? బాగుందండి. హైట్ కూడా నాకు బాగానే అనిపిస్తుంది, మరీ డౌన్ అయితే లేదు, సరిపోద్ది మనకి. నాకు ఎలా అనిపించింది అంటే మాక్సిమం అందరికీ కూడా చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఈ ఉద్దేశంలో ఇప్పుడు మీరు 6 feet 1 అంటున్నారు కాబట్టి హైట్ యూజర్స్ కూడా మీరు రికమెండ్ చేయొచ్చు? ఆబ్వియస్లీ చేయొచ్చు. అలానే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లో మీరు కంపెనీ వాళ్ళు చెప్పింది 158 kilometers ఐడీసీ రేంజ్ అని చెప్పారు. సో మీరు ఆ రియల్ రేంజ్ వచ్చి సుమారుగా 115 అని చెప్పారు. మీ రేంజ్కి తగ్గట్టు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇందులో? సరిపోతుందండి. నాకు తెలిసి 100 వచ్చినా కూడా మనకి చాలు. లోకల్లో సిటీలో మనకి అంతకంటే మనం తిరిగేదే ఉండదు సార్. ఒక పర్సన్ నాకు తెలిసి 50-60 అంతకంటే ఎక్కువ తిరగరు. సో ఎనఫ్ అనుకుంటున్నాను. ఇంకా ప్రైసింగ్ అరౌండ్ 104,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ చెప్పారు. మీ బడ్జెట్ ప్రైసింగ్ లోనే అనిపించింది? అదే నాకు అసలు ఓవరాల్ గా నన్ను అట్రాక్ట్ చేసింది అదే సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉండే అన్ని వెహికల్స్ కూడా అరౌండ్ 1.3 అబోవ్ ఉన్నాయి. సో టీవీఎస్ మనకి ఇంత బ్రాండ్ లో మనకి ఈ ప్రైజింగ్ కి మనకి లాంచ్ చేయడం అనేది చాలా అందరికి కూడా ఒక మంచి విషయం అండి. ఇది తీసుకునే ఎవరైతే ఈవీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెటర్ ఆప్షన్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో మేము కూడా అందుకే వచ్చాము యాక్చువల్ గారికి వచ్చేసరికి. ఓకే, నిజంగా అలా ఉంటుందా, క్వాలిటీ అలా ఉంటుందా అని డౌట్ వచ్చింది. కానీ ఇది ఎక్కడ కూడా బ్రాండ్ వాల్యూని ఎక్కడ తగ్గించలేదండి. సో మెయింటైన్ చేశారు, అలాగే మెయింటైన్ చేశారు. సో ఈయన మన 6 feet 1 హైట్ అనమాట చరణ్ గారు. సో ఈయనకి కంఫర్టబుల్ గానే ఆ లెగ్ రూమ్ ఏదైతే ఉందో ఆయనకి కంఫర్టబుల్ గానే ఉందని చెప్తున్నారు. సో చూసారు కదండి, టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మల్టిపుల్ హైట్ యూజర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అది తీసుకున్నాం. ఉదాహరణకి 5 feet 5 inch కానివ్వండి, లేకపోతే మనకి 6 feet యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ అందరూ తీసుకున్నాం. సో వాళ్ళైతే కన్వీనియంట్ గానే ఉందని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటుగా సీట్ కంఫర్ట్ అండ్ లెగ్ రూమ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో వాళ్ళు కన్వీనియంట్ గానే స్కూటర్ అయితే రైడ్ చేయగలుగుతున్నారు అయితే మెన్షన్ చేస్తున్నారు. టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకసారి మన స్పెసిఫికేషన్ చూస్తే 158 kilometers ఐడీసీ రేంజ్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. 3.1 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. మనకి ఛార్జింగ్ టైం వచ్చి 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 10 నిమిషాలు అయితే టైం పడుతుంది అనమాట. అలానే ఈ స్కూటర్లో మనకి 68 kilometers టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. స్కూటర్ ముందు వైపు వచ్చి 14 అంగుళాల టైర్, వెనక వైపు వచ్చి 12 అంగుళాల టైర్ అయితే లభిస్తుంది అనమాట. చివరికి ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూస్తే 104,200 రూపాయల నుంచి అయితే ఈ స్కూటర్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు అయితే 50,000 kilometers వారంటీ అనేది ఇస్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవ్వలేదు. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో నేను ఇష్టలేదు ఈవీ కొరట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరట తెలుగు ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.